మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్సలెంట్ రెమెడీ మనల్ని ఒకటి అడగడం జరిగిందండి. నిమ్మకాయతో దీపారాధన. అసలు ఈ నిమ్మకాయతో దీపారాధన ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా చేయాలి అని మనల్ని అడిగారు. దీని వలన కలిగేటువంటి ఎనర్జీ ఏమిటంటే రాహుకేతు దోషము, అదేవిధంగా డబ్బు, మీకు రావాల్సిన డబ్బు కంటిన్యూగా రావడము, డబ్బు రొటేషన్ పెరగడము అనేటువంటిది ఉంటుంది. వినరా? మరి అది ఎట్లా చేయాలి అనేటువంటిది చూద్దాం. మనకు శుక్రవారాలు కానీ, ఆదివారాలు కానీ, మంగళవారాలు కానీ రాహుకాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రాహుకాలం సమయంలో మీరు ఈ దీపారాధన చేసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. వినరా? అయితే ఇక్కడ రాహుకేతు దోషం ఉన్న వాళ్ళే చేయాలా అనేం లేదండి. తప్పకుండా అందరూ చేయండి. అందరికీ డబ్బు అవసరమే కదా. అందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ కావాలి కదా. దీంతో పాటుగా ఉద్యోగాల్లో అద్భుతమైనటువంటి మార్పులు ఉండాలి. భార్యాభర్తలలో గొడవలు జరుగుతూ ఉన్నా, తరచూ కూడా మీ భర్త మందుకు బానిస అవుతూ ఉన్నా, తరచూ మద్యానికి గురవుతూ ఉన్నా, తరచూ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నా, తరచూ కూడా మీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా, శత్రువులపై విజయం కావాలి అనుకున్నా కూడా, మంచి భార్య మీకు లభించాలి అనుకున్నా కూడా, అపమృత్యు దోష నివారణ కలగాలి అనుకున్నా, జాతకంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోవాలన్నా, బాలారిష్ట దోషాల నుండి విముక్తి పొందాలి అనుకున్నా, మీకు చక్కటి భాగ్యస్థానము అభివృద్ధి చెందాలి అనుకున్నా, ఉద్యోగంలో పదోన్నతి కలగాలి అనుకున్నా, ఉద్యోగంలో అంతా మీ మాట వినాలి అనుకున్నా, మీరు చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అనుకున్నా, అండ్ విదేశీ ప్రయాణం, వీటన్నింటికి మీ చక్కటి ఆరోగ్యం, వీటన్నింటికీ ఒకటే సమాధానం, నిమ్మకాయతో దీపారాధన. ఇది ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ అందరికీ కూడా అష్టదళ పద్మము ముగ్గు అందరికీ తెలుసు కనుక, అష్టదళ పద్మం అంటే 8 ముఖాలుగా కూడా ఉంటుంది. 8 ముఖాలుగా ఉండేటువంటి ఈ 8 ముఖాలలో కూడా చివర్లో కుంకుమ బొట్లు పెట్టండి. కంప్లీట్గా 8టికి చివర్లో కుంకుమతో ఒక బొట్టు పెట్టేసేయండి. లైట్గా ఇంత కుంకుమ తీసుకొని అక్కడ వేయండి. వేసి దానిని కుంకుమ తీసుకొని అక్కడ వేసి దాని యొక్క హోల్తో కొంచెం హోల్ లాగా చేయండి. ఇంత కుంకుమ తీసుకొని వేయాలి మొత్తం 8 ప్లేసులలో వేసి, ఆ 8 మనం కుంకుమ వేసినటువంటి వాటి మీద నిమ్మకాయ డొప్పలను పెట్టండి. నిమ్మకాయను గట్టిగా పిండి ఆ గుజ్జును తీసి రివర్స్గా అని నిమ్మకాయలను పెట్టండి. 8 నిమ్మకాయలు పెట్టారు కదా, ఇక్కడ మరొక నిమ్మకాయను ఏం చేస్తారు, మధ్యలో పెట్టండి. అయితే ఈ అష్టదళ పద్మం కానీ ఈ నిమ్మకాయలు కానీ వేసే ముందు ఏం చేయాలి అంటే, ఒక స్టీల్ ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ ప్లేటుకు చక్కగా కూడా పసుపు రాయాలి. స్టీల్ ప్లేట్ లేదు అనుకుంటే విస్తరాకైనా పర్వాలేదు, చేయండి. విస్తరాకుకు చక్కగా కూడా పసుపు రాసేసి ఆ విస్తరాకులో అష్టదళ పద్మం వేసేసి 8 కూడా చక్కగా కూడా నిమ్మ చెక్కలతో రివర్స్గా అనేసి పెట్టేసి మధ్యలో ఒక నిమ్మ చెక్కను పెట్టి, ఈ నిమ్మ చెక్కలలో కూడా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని పోయండి. నెయ్యిని పోసి ఆ నేతిలో పువ్వొత్తి వేయండి. 9 కూడా వేసిన తర్వాత ఇవన్నీ వెలిగించేసి చక్కగా కూడా వెలిగించిన తర్వాత అన్నింట్లో కూడా కొంత నల్ల నువ్వులను వేయండి. అన్నిట్లో నల్ల నువ్వులను ఒక 2 అట్లా 4-5 నల్ల నువ్వులను వేసేయండి. వేసి ఇది ఇంట్లోనే దీపారాధన చేయండి, లేదా ఏదైనా దేవాలయంలో అయినా చేయండి. రాహుకాలం సమయంలో మాత్రమే ఇది చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మీ సొంతము అని చెప్పి నేను చెప్తున్నా ఖచ్చితంగా కూడా. కనుక ఈ రకమైనటువంటి దీపారాధన ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. అసలు నిమ్మకాయతో దీపారాధన చేయాలి. ఒకవేళ దేవాలయంలో చేస్తే అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వెళ్ళి దీపారాధన చేయాలి. మీరు జిన్ను పాయింటు లేదా ఏదో రకంగా వేసుకొని వెళితే మాత్రం కుదరదు. అమ్మవారు ఉండేటువంటి విధంగా ఎట్లా ఉంటుందో పద్ధతిగా చున్నీలు వేసుకొని పద్ధతిగా వెళ్ళి, గాజులు వేసుకొని, కాళ్ళకు పట్టీలు పెట్టుకొని, చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కుదిరితే కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా అమ్మవారి రూపకంగానే వెళ్ళి మీరు నిమ్మకాయతో దీపారాధన చేస్తే ఎందుకు కాదు మీకు పని. కళ్ళు మూసుకొని మీకు పని అవుతుంది. మనం ఇవన్నీ చేయక కొన్ని దోషాలు మన వెంట వస్తూ ఉంటుంది.
కనుక ఆలోచించి తప్పకుండా చేయండి. ఈ నిమ్మకాయ రసముతో ఏం చేస్తారంటే పులిహోర చేయండి. నిమ్మకాయ రసముతో నిమ్మ పులిహోర చేసి చక్కగా గుళ్ళో నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.